वारंगल जिला तेलंगाना राज्य में नव स्थापित हथकरघा प्रौद्योगिकी संस्थान 10वीं उत्तीर्ण 23 वर्ष की आयु के उम्मीदवारों को व्यावसायिक शिक्षा के लिए आवेदन करना चाहिए। तेलंगाना हथकरघा कपड़ा विभाग के ओएसडी हिमजा कुमार ने पूछा। पद्मशाली बिल्डिंग वारंगल कोठावाड़ा में हथकरघा श्रमिकों के लिए भारतीय हथकरघा प्रौद्योगिकी पाठ्यक्रम प्रवेश पर एक कार्यक्रम में हथकरघा विभाग हिमाजा कुमार, टीपीसीसी की राज्य कार्यकारी अध्यक्ष चिप्पा वेंकटेश्वरलू, अधिकारी राघवरार वेंकटेश्वरलू, ट्रेड यूनियन प्रतिनिधि, कार्यकर्ता आदि ने पूछा। छात्र श्रमिकों का भी उपयोग करें। तेलंगाना वारंगल नो भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की తప్పకుండా 100% ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా కృషి చేస్తాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారు కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం శైలజారామయ్య గారే, అదేవిధంగా కమిషనర్ హ్యాండ్లూమ్స్ మేడమే, టెస్కో ఎండి మేడమే, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మేడమే. కాబట్టి మేడం చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు దీంట్లో. దాని వల్లనే మనకి తెలంగాణలో అవగాహన కల్పించడానికి ఒక 15 ప్లేసుల్లో మేము అవగాహన సదస్సులు పెడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో కూర్చొని మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇప్పుడు దాకా 10 అప్లికేషన్లు వచ్చినాయి కాదు కదా. జిల్లాలో ఉండేటటువంటి చేనేత కార్మికులకి చుట్టుపక్కల ఇంకా ఏం తెలియని వాళ్ళకి కూడా అవగాహన కల్పించి వాళ్ళకి ఒక ధైర్యం కల్పించి మీరు చదువుకోండి, వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికి. ముఖ్యంగా మనకేంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంటుంది 3 సంవత్సరాలు. అక్కడ చేరి సీట్ వస్తుందా రాదా అనే అభద్రతా భావంతో ఉండగా కొంతమంది సార్ల సహకారంతో ఉద్యోగం పొందిన వాళ్ళను ఇప్పుడు మన కళ్ళ ముందట చూయించి మనము ఎంతో పోరాటం చేస్తే తప్ప మన కాకతీయ టెక్స్టైల్ పార్క్లో మనకు టెక్స్టైల్ పార్క్ వస్తుంది. టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్లో ఏర్పాటు చేయాలి. వరంగల్లో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఇంజనీరింగ్ కాలేజీలో మన చేనేత పద్మశాలి పిల్లలకే అందులో మనకు సీట్లు కేటాయిస్తే ఆ టెక్స్టైల్ పార్కు ఓపెన్ అయ్యే లోపు మనోళ్ళందరూ కూడా శిక్షణ పొంది ఉంటారు, అందులో ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక రిప్రజెంటేషన్లు గత ప్రభుత్వంలో మనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఉన్నాం. మన అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి గారి హయాంలో మన సురేఖక్క మంత్రి గారి ఆలోచన మేరకు ఈ యొక్క కాలేజీ వరంగల్కు రావడం ద్వారా వాళ్ళందరికీ మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేద్దాం. కానీ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అనేది